వెల్కమ్ టు బిగ్ సినిమా. అసలే రెండు భారీ సినిమాలు, పైగా హ్యూజ్ మాస్ ఫాలోయింగ్, అంతకు మించి ఒకే రోజు రిలీజ్. ఇంకేం మేమంటే మేమంటూ ప్రమోషన్స్ లో వేగం పెంచేశారు మేకర్స్. ఒక సినిమా మొన్నటికి మొన్న అదరగొట్టే మాస్ బీట్ వదిలితే మేము తగ్గమంటూ లేటెస్ట్ గా క్రేజీ పోస్టర్ వదిలిందట మరో చిత్ర యూనిట్. పబ్లిసిటీ ఇది సినిమా వల్ల యాక్టివిటీ అన్నాడు సినీ రచయిత. ఏది ఎలా ఉన్నా పబ్లిసిటీలో ఎక్కడా తగ్గరు మన సినీ సెలబ్రిటీస్. అదే సినిమా విషయానికొస్తే ఈ పబ్లిసిటీ పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. ఇక అదే రెండు భారీ సినిమాలు, అందులో స్టార్డమ్ ఉన్న స్టార్స్ అయితే ఇక చెప్పక్కర్లేదు. తాజాగా ఒకే రోజు బరిలోకి దిగుతున్న కూలీ, వార్ 2 సినిమాలు కూడా ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచేశాయి. మొన్నటికి మొన్న రజనీ, మోనికా అంటూ స్పెషల్ సాంగ్ ని వదిలిన సంగతి తెలిసిందే. బుట్టబొమ్మ పూజా హెగ్డే స్టెప్పులేసిన ఈ సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేసింది. దీంతో కూలీ కాస్త ప్రమోషన్స్ లో వేగం పెంచినట్టే కనిపించింది. ఇక అదే ఆగస్టు 14న బరిలోకి దిగబోతున్న వార్ 2 ప్రమోషన్స్ లో వెనకడుగు వేసిందన్న వార్తలు చక్కర్లు కొట్టడంతో అలర్ట్ అయ్యాడు తారక్. దీంతో మా సినిమా కూడా రిలీజ్ కి ఇంకా 30 రోజులే ఉందంటూ కౌంట్ డౌన్ పోస్టర్ వదిలి సినిమాపై అంచనాలు పెంచేశాడు యంగ్ టైగర్. ఇటు హృతిక్ రోషన్, అటు ఎన్టీఆర్ మధ్యలో హీరోయిన్ కియారా అద్వానీ తుపాకీ గురిపెడుతూ ఉండడం ఈ పోస్టర్ విశేషం. ఇక వదిలిన టీజర్, పోస్టర్స్ తో ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ అంటూ స్ట్రాంగ్ గా చెప్పేస్తున్నాడు అయాన్. మరోవైపు రెండు సినిమాల తెలుగు రైట్స్ కోసం బడా ప్రొడ్యూసర్స్ కోట్లు కుమరించిన సంగతి తెలిసిందే. చూడాలి మరి అంచనాల్ని ఆకాశంలో పెట్టేసిన ఈ రెండు సినిమాల్లో ఏది విజయడంగా మోగిస్తుందో. ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఇంపోర్ట్ మామూలుగా లేదు. ఒక అమ్మడు సెటిల్ అయ్యేలోపే మరో భామ ఎంట్రీ ఇచ్చేస్తుంది. దీంతో పాతుకుపోవాలంటే గ్లామర్ డోర్స్ ఓపెన్ చెయ్యక తప్పని పరిస్థితి నెలకొంది. మరి ఇలా అందాల ఆరబోతలో పీహెచ్డీలు చేస్తున్న ఆ ముద్దుగుమ్మలు ఎవరో మనము చూసేద్దామా? సినిమా ఇక్కడ ఒక్కసారి ఛాన్స్ రావడమే అదృష్టం. అందుకే వచ్చిన అవకాశాన్ని ఎలాగైనా క్యాచ్ చేసుకోవాలని ఫిక్స్ అవుతారంతా. అయితే ఈ విషయంలో మేము 2 ఆకులు ఎక్కువే చదివామంటున్నారు మన సినీ హీరోయిన్స్. పైపెచ్చు ఇండస్ట్రీకి సరికొత్త సుందరాంగులు క్యూ కట్టేస్తుంటే ఎక్కడా తగ్గట్లేదంటూ గ్లామర్ డోస్ బార్లా తెరిచేస్తున్నారు. అయితే కొత్తగా వచ్చిన కుర్ర హీరోయిన్సే కాకుండా సీనియర్ కూడా అందాలు ఆరపోతకు సయ్యనడం ఇక్కడ విశేషం. దూసుకొచ్చిన జాన్వీ దేవరలో గ్లామర్ షోతో ఎలా అదరగొట్టిందో మనం చూసాం. టాలీవుడ్ లో చేసిన తొలి సినిమాకే ఈ రేంజ్ లో రెచ్చిపోయిందంటే మున్ముందు తెలుగు సినిమాల్లో ఈ అమ్మడి జోరు ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఇక బోల్తా పడ్డ బచ్చన్లో కూడా భాగ్యశ్రీ అందాలను బాగానే ఆరబోసింది. దీంతో కింగ్డమ్ లో ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడు లేటెస్ట్ గా లెనిన్ లోనూ శ్రీలీల స్థానాన్ని కబ్జా చేసేసింది. ఇక నిధి అగర్వాల్ కూడా ఎక్కడా తగ్గనంటూ ఇస్మార్ట్ శంకర్ హీరో సినిమాల్లో ఒలకబోసిన అందాలే రాజాసాబ్, హరిహర వంటి సినిమాలను తెచ్చిపెట్టాయి. ఇక లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్న సినిమాలతో టాప్ లీగ్ లోకి దూసుకొచ్చిన మీనాక్షి కూడా అవకాశం ఉన్నప్పుడల్లా గ్లామర్ డోర్స్ ఓపెన్ చేస్తూనే ఉంది. ఇక డాన్సింగ్ క్వీన్ శ్రీలీల, రష్మికలు కూడా తమదైన అందచందాలతో సినిమాల్లో దూసుకుపోతూనే ఉన్నారు. దీంతో కాస్త పద్ధతిగా కనిపించిన అనుపమ, సమంత, కీర్తి సురేష్, మాలవిక, మోహన్ వంటి తారలు ఇక తప్పదంటూ గ్లామర్స్ రోల్లోకి సై అనడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాగే రెచ్చిపోయిన కావ్య తాపర్, కేతికా శర్మలు సరైన ఛాన్సులు దక్కించుకోకపోవడం గమనార్హం. ఏది ఏమైనా కేవలం గ్లామర్ డాల్స్ గా ముద్రపడితే లాంగ్ రన్ ఉండదన్న విషయం ఈ భామలు ఎప్పుడు తెలుసుకుంటారో. కోలీవుడ్ మరో క్రేజీ కాంబోకి రంగం సిద్ధమైందా? సెన్సిబుల్ డైరెక్టర్, వర్సటైల్ యాక్టర్ కలిసి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయారా? అసలు ఈ జోడీ డెలివర్ చేయబోయే జోనర్ ఏమై ఉంటుంది? లెట్స్ వాచ్ ఇట్. క్లాసిక్ డైరెక్టర్ గా ముద్రపడ్డ ప్రేమ్ కుమార్ నెక్స్ట్ సినిమా ఏమై ఉంటుందా అంటూ ఆరాలు తీశారు మూవీ లవర్స్. పైపెచ్చు శర్వానంద్తో సినిమా ఉంటుందని మూవీ లవర్స్ అనౌన్స్ చేశారు కూడా. అయితే దీనిపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చాడు ప్రేమ్. ప్రస్తుతం 96కి సీక్వెల్ తీస్తున్న ఈ సెన్సిబుల్ మేకర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చియాన్ విక్రమ్తో ఉంటుందంటూ అనౌన్స్ చేశాడు. దీంతో ఆ సెన్సిబుల్ డైరెక్టర్ ఈ వర్సటైల్ యాక్టర్ కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫిల్మీ ఫ్యాన్స్. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో స్టార్ట్ అవుతుందని, ప్రేమ్ కుమార్ శైలికి పూర్తి భిన్నంగా వైలెంట్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఇక శివపుత్రుడు, అపరిచితుడు వంటి క్రేజీ ఫిల్మ్స్ అందించిన విక్రమ్ గత కొన్ని రోజులుగా సక్సెస్ ట్రాక్ తప్పిన సంగతి తెలిసిందే. మహాన్, తంగలాన్, వీరధీర సూరన్ అంటూ వరుస సినిమాలు తీస్తున్నా సక్సెస్ కు అడ్రస్ దొరక్క చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి. మరి ఈ టైంలో చియాన్ 64వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్తో ప్రేమ్ ఎలాంటి మెమరబుల్ హిట్ ఇస్తాడో చూడాలి.
ఇన్నాళ్లుగా రాలేమంటూ వెనక్కి వెళ్ళిపోయిన సినిమాలన్నీ ఇప్పుడు మూకుమ్మడిగా వచ్చేందుకు సిద్ధమయ్యాయి. అది కూడా దాదాపు ఒకే రోజు. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ తప్పని పరిస్థితి. మరి ఇంత కాంపిటీషన్లో నెగ్గేదెవరు? వసూళ్లలో సత్తా చాటేదెవరు? అసలు ఆడియన్స్ ని పలకరించే ఆ సినిమాలేంటి? ఊహించని కాస్టింగ్, తెర నిండా కాస్టింగ్, పాన్ ఇండియా రిలీజ్, ఇలా అంచనాలు అమాంతం పెంచేసుకున్న సినిమాలిప్పుడు ఆ బరువు మోయలేక తెగ సతమతమవుతున్నాయి. డేట్స్ దొరకలేదనో, బడ్జెట్ సెట్ అవ్వలేదనో, విఎఫ్ఎక్స్ కంప్లీట్ కాలేదనో, ఇలా ఏదో ఒక కారణంతో అనౌన్స్ చేసిన డేట్స్ ను సైడ్ చేసి మరో డేట్స్ వెతుక్కుంటున్నాయి. అయితే ఆ డేట్స్ అయినా కన్ఫర్మా అంటే క్లారిటీగా చెప్పని పరిస్థితి. దీంతో ఎన్నాళ్ళుగానో షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలన్నీ దాదాపు ఒకేసారి రెడీ అయిపోయి థియేటర్ పై అటాక్ చేయడానికి సిద్ధమైపోయాయి. ఇలా ఏప్రిల్ నుంచి వరుసగా వాయిదా వేస్తూ వస్తున్న సినిమా ఘాటి. క్రిష్ దర్శకత్వంలో క్రేజీ గ్యాంగ్స్టర్ మూవీగా వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు సెప్టెంబర్ 5న వచ్చేందుకు సిద్ధమైంది. అయితే ఇదే రోజుపై మరో 3 సినిమాలు గురిపెట్టడం గమనార్హం. వీటిలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మిరాయి ఒకటి. మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్ పై మేకర్స్ అంచనాలు భారీగానే పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. మరి హనుమాన్ తర్వాత వస్తున్న ఈ సినిమా తేజ సజ్జాకు ఎలాంటి మెమరీ మిగులుస్తుందో చూడాలి. ఇక వీటితో పాటు నాకు ఇదే డేట్ కావాలంటుంది రష్మిక. ది గర్ల్ ఫ్రెండ్ అంటూ గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా కూడా సెప్టెంబర్ 5ని టార్గెట్ చేయడం విశేషం. అయితే కుబేరాతో సాలిడ్ హిట్ కొట్టడం, పెరిగిన పాన్ ఇండియా ఇమేజ్ కారణంగా ఘాటీతో వస్తున్న స్వీటీకి గట్టి పోటీ ఇచ్చేలానే కనిపిస్తోంది. ఇక వీటితో పాటు ఓ తమిళ డబ్బింగ్ చిత్రం కూడా ఇదే రోజున వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. హీరో శివకార్తికేయన్ నటిస్తున్న మద్రాసి చిత్రం కూడా సెప్టెంబర్ 5న రిలీజ్ కారుదట. ఇక ఈ కోలీవుడ్ స్టార్ గత దీపావళికి వదిలిన అమరన్ తెలుగులోనూ ఊహించని కలెక్షన్స్ కొల్లగొట్టింది కూడా. మరి ఇలా సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న ఈ 3 తెలుగు 1 డబ్బింగ్ సినిమాల్లో ఏది సత్తా చాటుతుందో తెలియాలంటే మరిన్ని రోజులు వెయిట్ చేయక తప్పేలా లేదు. రాధాకృష్ణరెడ్డి దర్శకత్వంలో కిరీటి శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా జూనియర్. వారాహి చలనచిత్రం బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రంలో రవిచంద్రన్ మరియు జెనీలియా కీలక పాత్రలు నటిస్తున్నారు. ఇక ఈ సినిమా జూలై 18న రిలీజ్ కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఇక ఈ ఈవెంట్ కి దర్శకధీర జక్కన్న అతిథిగా రావడం విశేషం. ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయిన ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చిన సాయి గారికి అభినందనలు తెలియజేస్తున్నానండి. వాట్ లైక్ హౌ మెనీ ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు అయింది. జెనీలియా అలాగే ఉంది, నో సేమ్ బ్యూటీ, సేమ్ గ్రేస్. అండ్ సెంధిల్ హ్యాస్ ప్రామిస్డ్ ఈ సినిమాలో కొత్త జెనీలియాని చూస్తారు అని ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. శ్రీలీల గురించి సాయి గారు ఒక విషయం చెప్పారు నాకు. టువర్డ్స్ వాట్ యూ వాంట్ అచీవ్, ఐ రియలీ అప్రిషియేట్ దట్ శ్రీలీల. ఆల్ ద బెస్ట్ యూ. జూలై 18న రిలీజ్ అవుతుంది. సెంధిల్ చెప్పినట్టు జూలై 25న కాదు, జూలై 18న రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా సినిమా థియేటర్లో చూడండి. విల్ డెఫినెట్లీ గెట్ యువర్ పైసా వసూల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి సార్, నిజంగా ఈరోజు నాకు ఆ ట్యాగ్ వచ్చిందంటే అది మీ వల్లే. వైరల్ వయ్యారి మీరు వైరల్, నేను వయ్యారిని. అంటే ఒక సాధారణంగా మామూలుగా ఒక సాంగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ బాధ్యత అయిపోతారు అనుకుంటారండి చాలామంది. కానీ మీరు ఆ పాట వచ్చి బయటకు వచ్చి ఆ ఫాంట్ ఎలా ఉండాలి, ఆ స్టెప్ ఎలా ఉండాలి, సెట్కి వచ్చి సాంగ్ షూట్ జరిగేటప్పుడు వచ్చి మా అందరికి ఒక గ్లూకోజ్ ఇచ్చి, సార్ ఇట్స్ దట్ ఈస్ వై యు ఆర్ the rock star, sir. Thank you so much for this song and for a lot of things. And I am so happy and proud to be a part of this film. On 25th, please come and watch this film in the theaters. Ante idi paisa vasool cinema andi. So మీరు టైము, మీ డబ్బులు ఈ సినిమాకి పెట్టి చూసిన దానికి ప్రతి రూపాయికి లైక్ ఇట్ విల్ పే బ్యాక్ టు యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. So please do watch it in theaters. Thank you. Haha, Hasini ki oka huge round of applause. Welcome back, Hasini. కలవో అలవో వలవో నా ఊహల హాసిని, మదిలో అలగా మెదిలే నా కలల సుహాసిని, ఎవరేమనుకున్నా నా మనసంతే నువ్వే నేనని. So it's so lovely to see you back on screen, Hasini. Haha, Hasini ane Jenilia. So see how much of love
they'll never forget this song, they'll never forget the lyrics, and they'll never forget you. Like Srilila was saying, and like Rajamouli garu was saying, I think you are stuck in time, and it is so beautiful to see your beautiful face once again on the silver screen. అండ్ ఇది చాలా చాలా డిఫరెంట్ క్యారెక్టర్. మీరు అసలు హాసిని జెనిలియా ఇంతకు ముందు అలాంటి క్యారెక్టర్ చూడలేదు. దాన్ని ఫెంటాస్టిక్గా రాశారు, రాధా గారు ఫెంటాస్టిక్గా తీశారు, అండ్ సెంధిల్ గారు అద్భుతంగా చూపించారు. సో ఐ థింక్ యూర్ గోన్ ఫాల్ ఇన్ లవ్ విత్ జెనిలియా గారు క్యారెక్టర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ జెనీ, థ్యాంక్ యూ. ఇది వాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.